హైపర్ మార్కెట్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా లూలు హైపర్ మార్కెట్ ఓపెన్ చేశారు కదా. గల్ఫ్ కంట్రీస్ లో కూడా లూలుకు సంబంధించినవి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అందులో ఒక మాల్ అయితే ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎప్పటి నుండో అడుగుతున్నారు లూలుది వీడియో చేయమని. ఫైనల్ గా ఇప్పుడైతే కుదిరింది. ఇప్పుడైతే లూలుకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ లూలు ఎలా ఉంటుందో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. మేము ఉండేది ఖతార్లో కదా. ఖతార్లోనే లూలుకి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అందులో ఒక బ్రాంచ్కి అయితే ఈరోజు వెళ్తున్నాము. మా ఇంటి నుండి 5 కిలోమీటర్స్ దూరంలోనే లూలు హైపర్ మార్కెట్ అయితే ఉంటుంది. ఇంకా మా ఏరియాలోనే అదే పెద్ద మాల్ కాబట్టి ఎక్కువ వరకు చాలా మంది లూలు హైపర్ మార్కెట్ లోనే షాపింగ్ చేస్తూ ఉంటారు. అలా వెళ్తూ వెళ్తూ లూలు హైపర్ మార్కెట్ గురించి కొన్ని విషయాలను అయితే తెలుసుకుందాము. లూలు మాల్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పేరు వచ్చేసి ఎంఏ యూసఫ్ అలీ గారు. ఇతను ఇండియాలోని కేరళ స్టేట్ నుండి అయితే వచ్చారు. లూలుకి వరల్డ్ వైడ్ గా చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అందులో సౌదీ అరేబియా, యుఏఈ, ఇండియా, బహ్రెయిన్, ఒమాన్, ఖతార్, కువైట్, ఈజిప్ట్, మలేషియా అండ్ ఇండోనేషియాలో ఉన్నాయి. ఇండియాలోని 6 లూలు హైపర్ మార్కెట్స్ అయితే ఉన్నాయి. ఇండియాలోని అతిపెద్ద హైపర్ మార్కెట్ వచ్చేసి కేరళలోని కొచ్చిలో ఉన్న లూలు హైపర్ మార్కెట్. ఇంకా మన హైదరాబాద్ లో కొత్తగా పెట్టిన లూలు హైపర్ మార్కెట్ వచ్చేసి మన హైదరాబాద్ లోనే అతిపెద్ద హైపర్ మార్కెట్. ఇంకా మనం మాట్లాడుకుంటూ లూలు దగ్గరికి అయితే వచ్చేసాము. మాల్ కి ఎదురుగానే పార్కింగ్ ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. వీక్ డేస్ లో అయినా సరే, నార్మల్ డేస్ లో అయినా సరే పార్కింగ్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. లూలు మాల్ చుట్టూ కూడా పార్కింగ్ కి ప్లేస్ అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు లూలుకి బ్యాక్ సైడ్ పార్కింగ్ చేసేసి ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయిపోదాము. లూలు మాల్ ని ఇక్కడ ఆల్కోర్ మాల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మాటలు వచ్చిన పిల్లలు కూడా లూలు పేరుని చాలా ఈజీగా పిలిచేస్తారు. ఈ మాల్ లోని 50% లూలు ఆక్యుపై చేస్తే మిగిలిన షాప్స్ అన్ని కూడా 50% అయితే ఆక్యుపై చేశాయి. లూలు మాల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఈ మాల్ 2 ఫ్లోర్స్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ లో లూలు ఫ్యాషన్ స్టోర్ అయితే ఉంటుంది. గ్రాసరీ సెక్షన్ కి వెళ్ళగానే ఎంట్రన్స్ లోనే మనకి ఆఫర్స్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఒక దగ్గరే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్ అన్ని కూడా ఆఫర్ లో ఉన్నవే. లూలులో కూడా అప్పుడప్పుడు మంచి మంచి ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటారు. అవి చాలా తక్కువ ప్రైస్ కి వస్తూ ఉంటాయి. ఇక్కడ సైడ్ లో ఉన్న ర్యాక్స్ లో కూడా ఉన్నాయి కదా, అవి ఆఫర్ లో ఉన్నవి. లోపల ఉన్నవి నార్మల్ ప్రైస్ కే ఉంటాయి అన్నమాట. ఇంకా గ్రాసరీకి సంబంధించినవన్నీ ఒక సెక్షన్ లో ఉంటే, ఇంకా ఇంటికి సంబంధించిన యూటెన్సిల్స్ అన్ని కూడా ఒక సెక్షన్ లో ఉంటాయి. ప్రతి సెక్షన్ కి కూడా మనకి పైన నేమింగ్ బోర్డ్స్ ఉంటాయి. ఈ సెక్షన్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయా అని. చూసారా, G20 అని రాసి ఇక్కడ ఏం ఐటమ్స్ ఉంటాయని రాస్తున్నాయి. ఇంటికి సంబంధించిన ఐటమ్సే కాకుండా ఇక్కడ మొక్కలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ చూసారా ఎన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయో. మొక్కలతో పాటు బొకేస్ కూడా ఉంటాయి. ఈ మొక్కలన్నిటిని చూస్తుండగా నాకైతే ఈ ప్లాంట్ అయితే కనిపించింది. ఇది రియలా ఆర్టిఫిషియల్ అని అన్ని చూసాను, కానీ ఇది రియల్ ప్లాంటే. ఈ ఒకటి 25 రియాల్ అంట. ఇప్పుడు వరకు గార్డెనింగ్ చూసాం కదా. ఇంకా నాన్ వెజ్ కి సంబంధించినవన్నీ కూడా ఒక సైడ్ ఉంటాయి. చూసారా ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. ఇందులో ఫ్రెష్ చేపలు కూడా ఉంటాయి, ఇంకా ఫ్రోజన్ చేపలు కూడా ఉంటాయి. ఇవి చూసారా, ఇందులో ఉన్నవన్నీ కూడా ఫ్రోజన్ రొయ్యలు. కొన్ని చేపలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదా, వాటిని చిన్న ఫ్యామిలీస్ తినలేరు కదా, వాళ్ళ కోసం ఇలా చిన్న పీసెస్ కూడా కట్ చేసి అమ్ముతూ ఉంటారు. చిన్న పీసెస్ గా కూడా దొరుకుతాయి. ఇంకా వాటికి మసాలాలు కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు. చూసారా మసాలా పెట్టిన చేపలు. వీటికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఆ డేట్ కల్లా మనం కుక్ చేసుకుంటే అవి టేస్టీగా ఉంటాయి, ఇంకా ఈజీగా రెడీ అయిపోతాయి. ఇంకా ఫిష్ కి సంబంధించినవన్నీ కూడా ఈ సెక్షన్ లో మనకి ఈజీగా దొరికేస్తాయి. ఎండు చేపలు, ఎండు రొయ్యలు అన్ని ఉంటాయి. ఇంకా పక్కన సెక్షన్ లో అంతా కూడా ఎండు చేపలు. ఇప్పుడు వరకు ఫిష్ సెక్షన్ చూసాం కదా, ఇంకా దానికి ఎదురుగానే చికెన్ సెక్షన్ అయితే వచ్చేసింది. చూసారా పైన కోడి కూడా ఉంది. ఫ్రెష్ కోడిని నీట్ గా క్లీన్ చేసేసి ఇలా సింగిల్ గా లేదంటే డబల్ లో కూడా కోళ్ళని అయితే అమ్ముతూ ఉంటారు.
మనకి కావాలి అంటే ఇక్కడే పీసెస్ గా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా తీసుకెళ్లి మనం ఇంట్లో కూడా కట్ చేసుకోవచ్చు. చికెన్ లోనే కలేజా, లెగ్ పీసెస్, బ్రెస్ట్ పీసెస్ ఇలా అన్ని ప్యాకింగ్ లో దొరుకుతూ ఉంటాయి వేరే వేరేగా. దానికి ఎదురుగానే మనకి మటన్ సెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మటన్ తో పాటు బీఫ్ కూడా అమ్ముతూ ఉంటారు. నాన్ వెజ్ ని అమ్మటమే కాకుండా ఇలా మసాలాలు పెట్టి కూడా అమ్ముతూ ఉంటారు. వీటిని డైరెక్ట్ గా మనం బార్బిక్యూ చేసుకోవచ్చు. కానీ వీటి కాస్ట్ నార్మల్ వాటికన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో పార్టీలు చేసుకునేటప్పుడు ఇవి కానీ తీసుకుంటే మనకి వర్క్ కూడా ఈజీగా అయిపోతుంది, ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ సెక్షన్ నుండి మనం డైరెక్ట్ గా ఇంకా వెజిటబుల్ సెక్షన్ కి అయితే వచ్చేసాము. ఇదంతా కూడా వెజిటబుల్ సెక్షన్. ఇంకా ఇక్కడ ఉన్న అన్ని వెజిటబుల్స్ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చినవి. ఇప్పుడు చూసే వెజిటేబుల్స్ అన్ని కూడా కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. ఇందులో కొన్ని వెజిటేబుల్స్ ఆర్గానిక్ వి కూడా ఉంటాయి. ఇందులోనే చిన్న సైజ్ టమాటాలు, చిన్న సైజ్ క్యారెట్, క్యాప్సికమ్ అన్ని దొరికేస్తాయి. ఇంకా ఫ్లవర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇంకా వీకెండ్ టైంలో ఫ్రూట్స్ ని, వెజిటేబుల్స్ ని కూడా కొన్నిసార్లు ఆఫర్ లో పెడుతూ ఉంటారు. ఇక్కడ ఆఫర్ లో ఉన్నవన్నీ కూడా ముందు మ్యాగజైన్ లో వేసి ఇచ్చేవారు. ఇప్పుడైతే మ్యాగజైన్ ఏమి ఇట్లా గానీ బోర్డ్స్ అయితే పెడుతున్నారు ఏమేమి ఆఫర్ లో ఉన్నాయి. ఇక్కడైతే ఆరెంజెస్ లోనే 4-5 రకాలు ఉంటాయి. ఇంకా యాపిల్స్ లో కూడా 4-5 రకాలు ఉంటాయి. వాటి కాస్ట్ అన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. వెజిటబుల్ సెక్షన్ చూసేసాం కదా, దాని పక్కనే మనకి డేట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఫ్రెష్ వెజిటేబుల్స్ ని, ఫ్రూట్స్ ని కట్ చేసి కూడా అమ్ముతూ ఉంటారు. ఎదురుగా చూసారు కదా మిక్స్డ్ సలాడ్ అని బోర్డు. అక్కడ ఫ్రెష్ జ్యూసెస్ తో పాటు ఫ్రూట్స్ ది మిక్స్డ్ సలాడ్ కూడా దొరుకుతూ ఉంటుంది. ఇంకా కొబ్బరి తురుము బాక్సులు కూడా దొరికేస్తాయి. ఈ డేట్స్ అన్ని కూడా ఖతార్ లో పండినవే కదా. ఖతార్ లో డేట్స్ తో పాటు వెజిటేబుల్స్ ని కూడా పండిస్తూ ఉంటారు. వింటర్ టైంలో ఎక్కువగా మనకి ఇక్కడ ఖతార్ వెజిటేబుల్స్ దొరుకుతూ ఉంటాయి. వెజిటబుల్ సెక్షన్ చూసేసాం కదా, ఇప్పుడు గ్రాసరీ సెక్షన్ కి అయితే వెళ్ళిపోతాము. గ్రాసరీ సెక్షన్ లో అన్ని కంపెనీస్ తో పాటు మనకి ఇక్కడ లూలు బ్రాండ్ లో కూడా గ్రాసరీ దొరికేస్తూ ఉంటుంది. చూసారా, లూలు బ్రాండ్ లోనే చాలా గ్రాసరీ ఐటమ్స్ అయితే దొరికేస్తాయి. లాస్ట్ కి మనకి గోధుమ పిండి కూడా లూలు బ్రాండ్ లో ఉంటుంది, బియ్యం పిండి, శనగపిండి అలా. ఈ సెక్షన్ లో వచ్చేసి వెజిటబుల్స్ ని మనం పచ్చళ్ళు ఎలా తింటాం, ఇక్కడ వాళ్ళు అలా తింటారు. దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరికేస్తాయి. ఆలివ్స్ కూడా మనకి కావాలి అంటే సపరేట్ గా ఇస్తారు. చీజ్, బటర్ అలా అన్ని దొరికేస్తాయి. ఇంకా అలా ముందుకెళ్తే మనకి ఇంకా బేకరీ సెక్షన్ అయితే వచ్చేస్తుంది. బేకరీ సెక్షన్ తో పాటు స్వీట్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ ఇండియన్ స్వీట్స్ అన్ని కూడా దొరుకుతాయి. కేక్స్, బిస్కెట్స్, డోనట్స్. ఇప్పుడు చూసే ఐటమ్స్ అన్ని కూడా లూలుకు సంబంధించిన చెఫ్స్ మాత్రమే కుక్ చేస్తారు. అన్ని దొరుకుతాయి. అందులో మనం స్పెషల్ గా బక్లవా మాత్రం తప్పకుండా ట్రై చేయాలి. ఈ బక్లవా టేస్ట్ చాలా బాగుంటుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో బక్లవా అనేది చాలా ఫేమస్ స్వీట్. ఇప్పుడు మనం చూస్తున్న అన్ని స్వీట్స్ కూడా బక్లవా స్వీట్. ఇక్కడ బేకరీ ఐటమ్సే కాకుండా ఫుడ్ లోనే వెజ్, నాన్ వెజ్ రెసిపీస్ అన్ని దొరికేస్తాయి. మనకి ఎంత కావాలంటే అంత ప్యాకింగ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా లూలు చెఫ్సే వండుతారు, టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా అక్కడ నుండి మనం ఫ్రోజన్ సెక్షన్ కి అయితే వచ్చేసాము. ఫ్రోజన్ సెక్షన్ లో మనకి వెజిటబుల్స్ తో పాటు నాన్ వెజ్ కూడా ఇక్కడ ఫ్రోజన్ అయితే దొరుకుతూ ఉంటాయి. గ్రాసరీలోనే మనకి చాలా సెక్షన్స్ ఉంటాయి. అవన్నీ సెక్షన్స్ తిరగాలి అంటే మనకి 1 అవర్ టైం అయినా పడుతుంది. నాకు ఎంత వీలు కుదిరితే అంత మాత్రమే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను.
ఫుడ్, గ్రాసరీ, యూటెన్సిల్స్ ఇలా ఇంటికి సంబంధించినవే కాకుండా బ్యూటీ అండ్ హెల్త్ కి సంబంధించింది కూడా ఒక సెక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూసే సెక్షన్ అంతా కూడా అదే. ఇంకా కింద గ్రాసరీ షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా వాటి బిల్లు వేయించి మనం పైన ఫ్యాషన్ స్టోర్కి అయితే వెళ్దాము. వీక్కి సరిపడా వెజిటబుల్స్ అన్ని లూలులోనే కొంటూ ఉంటాము. ఇంకా మనం ట్రాలీని ఇక్కడ పెట్టేసి కార్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోదాము. మనం ఎస్కలేటర్ ఎక్కి ఇంకా పైకి అయితే వచ్చేసాము. మనకి లెఫ్ట్ సైడ్ లో ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. ఈ మాల్ లోని ఫుడ్ కోర్ట్ కూడా చాలా స్పేసియస్ గా ఉంటుంది. సర్వణ భవన్, బాంబే చాట్, KFC ఇలా అన్ని దొరికేస్తాయి ఇక్కడికి వచ్చేస్తే. నేను ఇక్కడికి వచ్చింది వీక్ డేస్ లో కాబట్టి పబ్లిక్ చాలా తక్కువగా ఉన్నారు. వీకెండ్ లో అయితే ఇది మొత్తం నిండిపోతారు. పైకి చూసారా, ఇది టెంట్ షేప్ లో అయితే ఉంటుంది. చూసారు కదా, ఇవన్నీ ఫుడ్ కోర్ట్ కి సంబంధించింది. ఇంకా దాని పక్కనే మనకి పిల్లల టాయ్స్ కూడా దొరికేస్తాయి. ఇంకా ఫన్ విల్లా కూడా ఉంటుంది. ఫన్ విల్లా పక్కనే మనకి సినిమా థియేటర్ కూడా ఉంటుంది. ఈ రోజు ఏంటో అది క్లోజ్ అయితే ఉంది. నేను ఫుడ్ కోర్ట్ ది వీడియో తీసేలోపు మా చిన్నోడు అయితే ఫన్ విల్లాలో రన్నింగ్ చేసేస్తున్నాడు. ఇంకా వెనకాల అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఫన్ విల్లాకి వచ్చామంటే ఇంకా అదొక ప్రపంచం. బయట వాటితో సంబంధం లేదా అన్నట్టు మ్యూజిక్ పెట్టేస్తారు. ఇంకా అందులోనే పిల్లలు చాలా ఎక్కువ మంది ఆడుతూ ఉంటారు. ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి సపరేట్ గా కార్ట్ అయితే ఉంటుంది. దాన్ని మనం రీఛార్జ్ చేసుకుని ఈ గేమ్స్ అన్ని కూడా ఆడుకోవచ్చు. ఇవన్నీ గేమ్సే, చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు కూడా ఇక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇంకా మా చిన్నోడికి ఫన్ విల్లా నుండి బయటికి రావటం ఇష్టం లేదు. బలవంతంగా బయటకు అయితే తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు మనం లూలులోని పైన లెఫ్ట్ సైడ్ అంతా చూసేసాం కదా, రైట్ సైడ్ లోని లూలు ఫ్యాషన్ స్టోర్ అయితే ఉంటుంది. దాని పక్కనే లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. లూలు ఫ్యాషన్ స్టోర్ లో ఏమేమి ఉంటాయో చూసేద్దాము. ఇంకా లేడీస్ కి సంబంధించిన యాక్సెసరీస్ అన్ని దొరికేస్తాయి. హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్ అన్ని ఉంటాయి ఇక్కడ. వింటర్ టైంలో వింటర్కి తగ్గట్టు డ్రెస్సెస్ వస్తాయి. సమ్మర్లో సమ్మర్కి తగ్గట్టు డ్రెస్సెస్ అయితే సేల్ చేస్తూ ఉంటారు. లూలు ఫ్యాషన్ స్టోర్లో ఎక్కువగా బై 2 get 1 అని, బై 1 get 1 అని ఆఫర్స్ పెడుతూ ఉంటారు. ఇంకా చాలా డ్రెస్సెస్ కలెక్షన్ ఉన్నాయి. నేను అన్ని రికార్డ్ చేయలేదు, కొన్ని మాత్రమే చేశాను. ఇంకా ఎదురుగా కనిపించేవన్నీ కూడా బేబీస్కి సంబంధించినవి. ఇదంతా బేబీస్ సెక్షన్. ఇప్పుడు వరకు డ్రెస్సెస్ చూసాం కదా, ఇప్పుడు చూసేవన్నీ కూడా హోమ్ డెకరేషన్కి సంబంధించినవి. హోమ్ డెకరేషన్కి సంబంధించినవి మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ దొరికేస్తాయి. బెడ్ షీట్స్, పిల్లోస్, ఇలా కర్టన్స్, ఇంకా అన్నీ చెప్తూ పోతే చాలా లిస్టే వస్తుంది. ఫర్నిచర్ మాత్రం కొంచెం తక్కువగానే ఉంటుంది. మరి ఎక్కువగా ఆప్షన్ అయితే ఉండదు. కొన్ని మాత్రమే ఫర్నిచర్ అయితే అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు చూపించేవి మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఫర్నిచర్లో.
ఫర్నిచరే కాకుండా ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్ కూడా ఉంటాయి. స్టేషనరీ ఐటమ్స్ తర్వాత ఇంకా మనం చూసుకోవాల్సింది ఫర్నిచర్ లో ఆప్షన్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఎలక్ట్రానిక్స్ లో అయితే చాలా ఆప్షన్ అయితే ఉంటుంది. చాలా ఎక్కువగా కలెక్షన్ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, గ్రైండర్, మిక్సీ, ఇంకా టీవీలలోనే చాలా ఎక్కువగా సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్లో ఫ్రిడ్జ్ నుండి ఛార్జర్ పిన్ వరకు అన్నీ దొరికేస్తాయి. ఇక్కడ సెల్ ఫోన్స్, పిల్లల టాయ్స్, ఇంకా కలెక్షన్ అడిగే అవసరమే లేదు. లూలు ఫ్యాషన్ స్టోర్ నుండి ఇంక నేను బయటకు అయితే వచ్చేసాను. ఇదంతా మనం చూసేదంతా కూడా ఇప్పుడు కింద వేరే షాప్స్లోని. అలా లూలులో షాప్స్ చేసుకొని మనం కొన్ని బ్రాండ్స్కి సంబంధించినవి కూడా ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. లూలుకి వస్తే చాలు అన్ని పనులు ఈజీగా అయిపోతాయి. అందుకే ఎక్కువ మంది లూలుకి రావడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఏదైనా సరే గోల్డ్ షాపింగ్ లేదంటే బ్యాంక్ పని, చూసారా స్ప్లాష్ కూడా ఇక్కడ ఉంది. మొత్తం లూలుని కవర్ చేయలేదు, కానీ నాకు కుదిరినంత లూలుని మాత్రం మీకు చూపించాను. ఖతార్లో ఫ్రైడే, సాటర్డే హాలిడే కదా, ఆ టైంలో ఎక్కువగా పబ్లిక్ ఉంటారు. ఖతార్లోని లూలు హైపర్ మార్కెట్ విశేషాలు అయితే ఇవ్వండి. హైదరాబాద్లోని లూలు మాల్కి వెళ్ళుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.